తల ఉంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో మీ దాసుడునైన నేను మీ మాటలను చెప్పబోచు ఉండగా నన్ను బలపరుచు తండ్రి. ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి మీరు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మలను అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. గత వారములో మనము దేవుని సంబంధులమై ఉన్నామని, అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నాము అని, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్నటువంటి అపవాది కంటే గొప్పవాడు అని మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈరోజు మనము ఈ 7వ వచనము నుండి 11వ వచనము వరకు చూడబోవచ్చు ఉంటున్నాం. ప్రియులారా అని యోహాను గారు విశ్వాసులను సంబోధిస్తున్నటువంటి విధమును మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడింది. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు విషయమై ఈ విధంగా చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లలు. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రియులారా అనగా
దేవుని చేత ప్రేమింపబడినటువంటి సహోదరులు. యోహాను గారు ఎవరికైతే ఈ పత్రికను వ్రాసాడో వారు దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారు. తాను కూడా దేవుని చేత ప్రేమింపబడినటువంటి వాడు. దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారిని సంబోధిస్తున్నటువంటి విధం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. యోహాను గారు ప్రియులైన పిల్లలకి ఏం రాస్తూ ఉన్నాడు అంటే, మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. ప్రేమను గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు క్రొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ప్రేమను గురించి రాశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రేమను గురించే వ్రాశాడు. ఇదే పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ప్రేమను గురించే వ్రాశాడు. మనము ఆ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నట్లయితే, ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఇక్కడ ఒకరినొకడు ప్రేమించుకోవాలి అనే విషయాన్ని చెప్పడాన్ని మనము చూడగలం. అదే పత్రికలోనే 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా ప్రేమను గురించే వ్రాశాడు. 3వ అధ్యాయము 23వ వచనంలో, అదే పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. అంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యతను యోహాను గారు తన పత్రికలో రాయడాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, తిరిగి ఇప్పుడు 4వ అధ్యాయంలో కూడా. 4వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 21వ వచనం వరకు, అలాగే 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇంత విస్తారంగా ప్రేమను గురించి వ్రాసాడు యోహాను గారు. 2వ అధ్యాయంలో కేవలం 5 వచనాలలో ప్రేమను గురించి తెలియజేశాడు. 3వ అధ్యాయంలో 8 వచనాలలో దేవుని ప్రేమను గురించి తెలియజేశాడు. 4వ అధ్యాయంలో 19 వచనాలలో దేవుని ప్రేమను గురించి తెలియజేశాడు. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా వ్రాయించాడు, ప్రత్యేకంగా ఈ 4వ అధ్యాయములో. ఈ పత్రికలో 105 వచనాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలలో 105 వచనాలు ఉన్నాయి.
105 వచనాలలో 32 వచనాలు ప్రేమను గురించి మాట్లాడే వచనాలే. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని చేత ప్రేమింపబడినటువంటి పిల్లలారా, ప్రియులైనటువంటి పిల్లలారా, మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. యోహాననే నేను మిమ్మల్ని ప్రేమించాలి, మీరు నన్ను ప్రేమించాలి. ఏలయనగా మనము ఒకరినొకడు ఎందుకు ప్రేమించాలో యోహాను గారు వివరణ ఇస్తున్నాడు, కారణం చెప్తున్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని, ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుణ్ణి, దేవుని సంబంధులని, దేవుని మూలంగా పుట్టినటువంటి వారు, దేవుని మూలంగా పుట్టినటువంటి వారిని ఎందుకు ప్రేమించాలో పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా ఆ కారణాన్ని వ్రాయించాడు. అదే 7వ వచనము, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. ఏలయనగా ఎందుకు ప్రేమించాలి? ఒకరిని ఒకడు ఎందుకు ప్రేమించాలి అంటే యోహాను గారు రాస్తూ ఉన్నారు, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమకి ఆధారము ఎవరు అంటే దేవుడే. 8వ వచనంలో అదే అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గుణమేంటి? ఆయన స్వరూపమేంటి? ఆయన లక్షణమేమిటి అంటే ఆయన వెలుగై ఉన్నాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడునై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు, అంటే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు మూలం ఆయనే, ప్రేమకు ఆధారము ఆయనే. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన మూలముగా మనం పుట్టడము ద్వారా 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనంలో దేవుని మూలముగా పుట్టుటను గురించి యోహాను గారు వ్రాశారు. మనము ఒకరినొకడు ప్రేమింపవలను. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుని మూలముగా పుట్టారు కనుక ఆయన మూలంగా పుట్టినటువంటి వారు ఆయన స్వభావాన్ని కలిగినటువంటి వారు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మూలముగా పుట్టినటువంటి వారు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ స్వభావాన్ని వారు కూడా కలిగి ఉన్నారు. యోహాను పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా
గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. అలాగే ఇక్కడ దేవుడు మనకి పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు. మనం ఆయన మూలముగా పుట్టడము ద్వారా పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలగజేశాడు. చూడండి, పౌలు గారు తీతుకు రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాశాడో మనం చదువుకుందాం. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానో పరిశుద్ధాత్మ, ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారానో మనలను రక్షించెను. ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనకు పరిశుద్ధాత్ముడిని ఆయన మూలంగా పుట్టడం వలన అనుగ్రహించాడు. అయితే ఆ పరిశుద్ధాత్ముడు, మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మనకు ఎటువంటి స్వభావమును కలగజేశాడు అంటే నూతన స్వభావమును కలగజేశాడు. పౌలు గారు రోమీలకు రాస్తూ 6వ అధ్యాయంలో నూతన జీవము అనే పదాన్ని రాశాడు. దేవుని మూలముగా పుట్టడము ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన జీవమును మనకు అనుగ్రహించాడు, నూతన స్వభావమును అనుగ్రహించాడు. ఆ నూతన స్వభావమే దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావం. దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావం ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమాస్వరూపి కనుక ఆయన మూలముగా పుట్టినటువంటి మనము కూడా అదే స్వభావమును కలిగి ఉన్నాం. అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని మూలంగా పుట్టినటువంటి మనముకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మని వలన నూతన జీవం పొందుకున్నాం, నూతన స్వభావం పొందుకున్నాం. పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మన హృదయాలలో తన ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మనము ఒకరినొకడు ప్రేమించాలి. ఏలయనగా ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? దేవుని మూలంగా, ప్రేమాస్వరూపి అయినటువంటి ఆయన మూలముగా కలుగుచున్నది. అంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడి ద్వారా ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి వారిలో ఎవరైతే ఆయన మూలంగా పుట్టారో వారందరి హృదయాలలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలం పౌలు గారు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనములో, ఆత్మఫలమేమనగా ప్రేమ. ఆత్మఫలములో మొదటిదే ప్రేమ అని మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుని మూలంగా పుట్టినటువంటి మనం ఆయన స్వభావమైనటువంటి ప్రేమని మనం కూడా కలిగి ఉన్నాం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఆయన మూలముగా పుట్టడం వలన ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని మనము కూడా కలిగి ఉన్నాము కనుక మనము ఒకరిని ఒకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ మా నాన్నగారు కూర్చొని ఉన్నారు.
మా నాన్నగారిని నన్ను చూస్తే నేను ఆయన కుమారుడును అని చాలా సులువుగా గుర్తించగలరు. గత ఆదివారము సంఘ సహోదరుడు మా నాన్నగారిని చూసి ప్రార్థన అయిన తర్వాత ఎవరు అని అడిగారు. మా నాన్నగారు అంటే అప్పుడే నేను ముఖ కవలికలను చూసే నేను కనుక్కున్నాను అని చెప్పారు. అంటే శరీర సంబంధంగా నేను ఆయన మూలముగా జన్మించాను అని నా శరీరమే తెలియజేస్తుంది. అలాగే నా పిల్లల్ని చూసినా కూడా నా మూలముగా వారు జన్మించారని వారి శరీర ముఖ కవలికలు తెలియజేస్తాయి. అదేవిధంగా దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మూలముగా పుట్టినటువంటి వారిలో కూడా ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ అనే స్వభావాన్నే వారు కూడా కలిగి ఉంటారు. అందుకే యోహాను గారు రాస్తున్నారు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు దేవుని మూలంగా పుట్టారు కనుక, ప్రేమస్వరూపైనటువంటి ఆయన మూలంగా పుట్టారు కనుక, మీరు కూడా అదే స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు ఒకరిని ఒకరు ప్రేమింప అవ్వలేను. చూడండి, అదే పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా, అదే విధంగా సంబోధించాడు. 7వ వచనంలో ఏ విధంగా సంబోధించాడో దేవుని ప్రియులైన పిల్లలని, అదే విధంగా ఈ 11వ వచనంలో కూడా యోహాను గారు సంబోధించడాన్ని చూస్తున్నాం. ప్రియులారా యోహాను గారు రాసినటువంటి ఈ 3 పత్రికలలో 10 సార్లు ఈ మాటని ఉపయోగించాడు యోహాను గారు. 10 సార్లు దేవుని చేత ప్రేమింపబడినటువంటి సహోదరులారా అనే అర్థమని నేను జ్ఞాపకం చేశాను. ప్రియులారా దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా, ఎలాగూ ప్రేమించాడో 9-10 వచనాలను చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 9వ వచనము, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన, అనగా యేసుక్రీస్తును లోకములోనికి పంపటము వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు తన ప్రేమను మన పట్ల ఏ విధంగా ప్రత్యక్షపరిచాడు, ఏ విధంగా తెలియజేశాడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపడం వలన. అదే యోహాను గారు తన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎంతో ప్రేమించను అంటే మొదటి వర్తమానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వారికి దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ రాసినటువంటి మాటలు ఏమిటంటే, ఎట్లనగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచున్నాడో, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ యొక్క అధ్యాయములో పౌలు గారు 3 మాటలని జ్ఞాపకం చేశాడు. మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం బలహీనులమై ఉండగా, మనమేదో మంచి వారమని తన కుమారుని పంపించలేదు, మనమేదో నీతిమంతులమని తన కుమారుని పంపించలేదు. భక్తిహీనులమైన, శత్రువులము అయినా, పాపులమైనప్పటికీ కూడా మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. అది ప్రేమ. ఎంతో ప్రేమించెను అంటే, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళి
కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడట? ఆయన ద్వారా జీవించినట్లు. మనం 10వ వచనాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ 9వ వచనాన్ని మనం చదువుకుందాము. 10వ వచనము, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు, ఎలా కనబరిచాడంటే, పాపులమైన, భక్తిహీనులమైన, శత్రువులమైన, ఆయన ఉగ్రతకి పాత్రులమైనటువంటి మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడు మన పాపాలకి ప్రాయశ్చిత్తము కావాలి అని అనగా మన పాపాలను తన రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆ పాపాలను తీసివేయడం కొరకు దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. ఇది ప్రేమ. ఎంతో ప్రేమించను అంటే దీని అర్థం ఇది. యోహాను గారు తాను వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఏం రాశాడో చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ కూడా లేరు. ప్రాణము పెట్టడమే అది ఎక్కువైనటువంటి ప్రేమ. ప్రాణము పెట్టడమే ఎంతో ప్రేమించడం. అంతకంటే ఎక్కువైన ప్రేమ ఇక ఏది కూడా లేదు. ప్రాణం పెట్టడం కన్నా ఇంకేముంది? ఎంతో ప్రేమించెను అనగా ప్రాణము పెట్టునంతగా తన కుమారుడి ప్రాణం పెట్టడానికే మన కొరకు పంపించాడు దేవుడు యేసుక్రీస్తును. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. దేవుని ప్రేమలో మనం ఏం చూస్తున్నామంటే ప్రజల యొక్క క్షేమాన్ని మనం చూస్తున్నాం. ప్రజల యొక్క కీడును మనం చూడడం లేదు. అక్కడ రాసుకున్నాం కదా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని. దేవుని ప్రేమలో ప్రజలకు కీడును మనం చూడడం లేదు. దేవుని ప్రేమలో ప్రజలకి క్షేమాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 8వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును అని పౌలు గారు రాయడాన్ని మనం చదువుకుంటాం. ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును, ప్రేమ కీడును కలగజేయదు. తన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. పై వచనాలు మనం చదువుకుంటే యోహాను గారు పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనని, ఇశ్రాయేలీల జీవితాలలో సంభవించినటువంటి సంఘటనను జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలీలు సనగడము చేత సనిగినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి ఆ సర్పములను పంపించినప్పుడు ఇశ్రాయేలీలు నశించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ సందర్భంలో మోసే ఇత్తడి సర్పాన్ని ఎత్తడాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు నశించారు. ఎవరైతే సనిగినటువంటి వారు ఆ సర్పము కాటు వలన నశించారు. తర్వాత మనం చూస్తాం, విశ్వాసం ఉంచిన మోసే చేసినటువంటి ఇత్తడి సర్పం యందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూశారో వారు పాము కాటుకు గురి అయినా కూడా నశించకుండా బ్రతకటాన్ని మనం చూసాము. అయితే ఇక్కడ అదే సందర్భములో యోహాను గారు ఏమని రాస్తున్నారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసు యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. ఇశ్రాయేలీయులు పాము కాటుకు గురై నశించినట్లు యేసు యందు విశ్వాసముంచు వాడు నశించకూడదనే యేసును పంపాడు. ఇది ప్రేమ. నోవాహు కాలంలో జలప్రలయం చేత ప్రజలు నశించారు. లోతు కాలంలో ప్రజలు అగ్ని గంధకముల చేత నశించారు. అయితే
యేసు యందు ఉంచు వారిలో ఏ ఒక్కరూ నశించకూడదు అనేది దేవుని ప్రేమ. పేతురు గారు రాస్తూ ఎవడునో నశింపవలనని దేవుడు ఇచ్చయింపక అని రాశాడు. ఆయన ఏం కోరుకోవడం లేదంట, భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మందిలో ఏ ఒక్క మనిషి కూడా నరకములో నశించకూడదు అనేది దేవుని యొక్క ప్రేమ. అది దేవుని ప్రేమ. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోవడము గొర్రెల కాపరి ఏ విధంగా కోరుకోడో, ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి వెండి నాణాలలో ఒక వెండి నాణెం పోగొట్టుకోవడం ఏ విధంగా కోరుకోదో, ఒక తండ్రి తనకున్నటువంటి 2 కుమారులలో ఏ కుమారుడు తప్పిపోవాలని ఏ విధంగా కోరుకోడో, అదేవిధంగా ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు తన సంతానమైనటువంటి భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఒక్కరూ కూడా నశించడాన్ని ఆయన కోరుకోవడం లేదు. అది ప్రేమ. ప్రేమ నశించడము కోరుకోదు. ప్రేమ నిత్యము జీవించాలని కోరుకుంటుంది. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించడానికి గల కారణం, మనము ఆయన యందు విశ్వాసముంచి మరణము తర్వాత నిత్యము దేవునితో జీవించాలని. అదే యోహాను గారు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం రాశాడు. ఏమని రాశాడు? నేను మరలా చదువుతాను చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు, మనము యేసు ద్వారా అనగా యేసు యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది పాపశిక్ష నుంచి రక్షణ పొంది మరణము తర్వాత యేసు ద్వారా నిత్యము దేవునితో జీవించుట కొరకే ఆయన యేసుక్రీస్తును పంపించాడు. ఇది ప్రేమ. యోహాను గారు 11వ వచనంలో ఏమని రాశాడు? 11వ వచనంలో, ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా అంటే ఎలాగూ ప్రేమింపగా ఇంతవరకు మనం చూసాం కదా. 9 మరియు 10 వచనాలలో ఇంతవరకు మనం చూసాం కదా. దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా, అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమించాడు. అయితే మరి యోహాను గారు ఏం చెప్తున్నాడు? ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఇక్కడ కూడా 2వ కారణాన్ని మనం చూస్తున్నాం. 7వ వచనంలో, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింపవలను. ఎందుకు ప్రేమించాలి? మనము దేవుని మూలంగా పుట్టాము కాబట్టి. రెండవది, ఎందుకు మనము ఒకరినొకరు ప్రేమించాలి? యేసుక్రీస్తు కూడా ఎందుకు చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపవలనని ఆయన ఎందుకు తెలియజేశాడు? యోహాను గారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞనే తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఎందుకు జ్ఞాపకము చేశాడు? ఈ 4వ అధ్యాయంలో కూడా 7వ వచనము మరియు 11వ వచనాలలో కూడా ఎందుకు విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు? మనము ఒకరినొకడు ప్రేమింపవలనని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? విశ్వాసులు ఒకరిని ఒకరు ఎందుకు ప్రేమించాలి? 11వ వచనం ప్రకారంగా దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలట? ఒకరిని ఒకరు ప్రేమించాలి. 2 కారణాలను మనం చూస్తున్నాం. ఒకటి, మనము దేవుని మూలంగా పుట్టాము కనుక ప్రేమ స్వరూపైన ఆ దేవుని స్వరూపాన్నే మనం కూడా కలిగి ఉన్నాము కనుక మనం ప్రేమించాలి. 2వ కారణము, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆ మాటకు అర్థం ఏంటో? ప్రేమింపబద్ధులమై ఉన్నాం. బద్ధులము అంటే తప్పకుండా చేయాలి అంతే. నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను, ఇష్టం లేకపోతే ప్రేమించను అని కాదు అర్థం. ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటే
ఖచ్చితంగా ఒకరిని ఒకరు ప్రేమించాలి. చూడండి, 2వ అధ్యాయము 6వ వచనంలో, అదే పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగు నడుచుకొనెనో, యేసుక్రీస్తు ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాగ నడుచుకున్నాడు? ఆయన ప్రేమించాడు, తన శిష్యులని ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? లోకములో ఉన్న తన వారిని ప్రేమించడంట. ఎంతవరకు ప్రేమించడంట వారిని అంటే అంతము వరకు ప్రేమించడట. ఆయన ప్రేమించి అంటే ఆయన చేసి 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యేసుక్రీస్తు వారు ప్రేమించకుండా మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పలేదు తన శిష్యులకి. ఆయన ప్రేమించి తన శిష్యులకు కూడా ఆయన చేసి చూపించిన తర్వాత తన శిష్యులకు చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడని. ఈ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏమని రాశాడో మనం చదువుకుందాం. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 1వ వచనం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుడు ప్రేమస్వరూపి కనుక మీరు కూడా ప్రేమ అయి ఉండండి. అనగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి. దేవుడు ఏ విధంగా లోకమును ఎంతో ప్రేమించాడో మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. 2వ వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ అనగా ప్రాణం పెట్టడం, ప్రాణం తీయడం కాదు, ప్రాణం పెట్టడం. యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టాడు, అది ప్రేమ. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ విశ్వాసులకు ఏమని రాస్తున్నాడో, అలాగుననే మీరును అనగా విశ్వాసులైన మీరును, ప్రియులైన పిల్లలైన మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎట్టిది? దేవుడు ప్రేమస్వరూపి అంటే అర్థం ఏంటి? నిజమైన ప్రేమ అనగా ఏమిటో మనం చూస్తున్నాం. ప్రేమ ఎట్టిది అంటే ప్రాణము పెట్టేది, ప్రాణం తీసుకునేది కాదు, ప్రాణము పెట్టేది. ఇక్కడ యోహాను గారు విశ్వాసులకు ఏం రాస్తున్నాడు ఇంతకు?
ఆయన మన నిమిత్తం, మన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నామో. తర్వాత ఏం రాస్తున్నాడో చూడండి. మనము కూడా, యోహాననే నేను కూడా, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు అని వ్రాయడంలో ఒక సాధనంగా ఉపయోగించబడినటువంటి నేను కూడా మీకు పత్రిక రాస్తున్నాను కదా, మీరు కూడా, మనమందరం కూడా ఏం చేయాలి, ఏం చేయాలో, ఏమిటి ఖచ్చితంగా చేయాలో యోహాను గారు రాస్తున్నారు. ఏమంట? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. తోటి సహోదర సహోదరి మనల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం. అకుల ప్రిస్కిల్ల అనే భార్యాభర్తలు పౌలు కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అని మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలలో మనం చదువుకుంటాం. దేవుని పనిలో ఉన్నటువంటి పౌలు కొరకు అకుల ప్రిస్కిల్ల అనే భార్యాభర్తలు ప్రాణం పెట్టడానికి తెగించ. అది ప్రేమ. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను అని పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా వ్రాయించినటువంటి మాటలని అకుల ప్రిస్కిల్లల జీవితములో వారు ఆచరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 29-30 వచనాలు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. పౌలు గారు ఎవరి గురించి ఈ విధంగా రాస్తున్నాడు? ఎపఫ్రోదీతు. మనకు ఆ విషయము 25వ వచనం నుంచి మనం చదివితే ఎపఫ్రోదీతు అనే మాట కనిపిస్తుంది. ఎపఫ్రోదీతును సంఘం పంపించింది, పౌలు గారి కొరకు పంపించింది. పౌలు గారు చెరసాలలో ఉన్నాడు కనుక చెరసాలలో ఉన్నటువంటి పౌలుకి పరిచర్య చేయడానికి, పౌలు గారికి కావలసిన వాటిని తీర్చడానికి సంఘము ఎపఫ్రోదీతును పంపించింది. అయితే ఎపఫ్రోదీతు కూడా పౌలు కొరకు ఆయన ఏం చేయడానికి తెగించాడట? నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను. ఒకరినొకడు ప్రేమింపవలెను, ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అనే మాటలని జీవితాలలో ఆచరించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాం. ఒకలా ప్రిస్కిల్లని జ్ఞాపకం చేసుకున్నాం, ఒక ఎపఫ్రోదీతును జ్ఞాపకం చేసుకొనొచ్చు ఉన్నాం. అరిమతయ్య యోసేపు శిష్యులందరూ కూడా యూదులకు భయపడి గదిలో తలుపులు వేసుకొని ఉన్నారు. అప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి ఆయన 12 మందిలో ఒకడు కాకపోయినప్పటికీ తెగించి అధిపతి అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. యేసు దేహం నాకు కావాలని అడిగాడు. యేసు దేహము నాకు కావాలని అడగడము అంత సులువు కాదండి. యేసుక్రీస్తును సిలువ వేయించినటువంటి ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి అధికారులకు తెలిస్తే అరిమతయ్య యోసేపు యొక్క ప్రాణం కూడా పోతుంది. శిష్యులే భయపడి గది లోపల తలుపు వేసుకొని ఉన్నారు. అటువంటి పరిస్థితులలో అరిమతయ్య యోసేపు అధిపతి అయినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకు కావాలి అని అనుమతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రాణమునకు తెగించి. అది ప్రేమ.
ప్రాణము ఇవ్వడానికైనా తెగించడం ప్రేమ. ప్రేమ ఎట్టిదో, ప్రేమ ఎట్టిది అని మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1 తిమోతి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక తర్వాత మనం అక్కడికి వద్దాం. 1 తిమోతి 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఒనేసిఫోరు గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువు అతని ఇంటి వారి యందు కనికరము చూపును గాక అని మాట్లాడుతున్నాడు. ఎందుకో? ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి మీద ఎందుకు కనికరం చూపాలి అంటే వివరణ ఇస్తున్నాడు. చూడండి 17వ వచనం. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇది ప్రేమ. ఇది ఒకరిని ఒకరు ప్రేమించడం అంటే. ఒనేసిఫోరు పౌలును ప్రేమించడం అంటే ఇది. పౌలు చెరసాలలో ఉన్నాడు, ఆయన దగ్గరికి పోవడం ఎందుకో? చెరసాలలో ఉన్న పౌలు దగ్గరికి పోయే విషయంలో సిగ్గుపడలేదు ఒనేసిఫోరు. పౌలు ఎందుకు చెరసాలలో ఖైదీగా ఉన్నాడో తెలిసిన వాడై ఏం చేశాడట? ఆ పౌలు యొక్క సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి. క్రియలతో కూడినటువంటి ప్రేమ ఇది, మాటతో కూడిన ప్రేమ కాదు ఇది, నాలుకతో కూడిన వట్టి ప్రేమ కాదు ఇది. చెరసాలలో దేవుని పని కొరకై బంధించబడి సంఖ్యలతో ఉన్నటువంటి ఖైదీ అయిన పౌలు గారిని శ్రద్ధగా వెదకడం పౌలు పట్ల ఒనేసిఫోరుకు ఉన్నటువంటి ప్రేమను కనపరుస్తుంది. ఒకరినొకడు ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి ఒకరినొకడు? ఒనేసిఫోరు పౌలుని ఎందుకు ప్రేమించాలి? అకుల ప్రిస్కిల్ల పౌలుని ఎందుకు ప్రేమించాలి? ఒక ఎపఫ్రోదీతు పౌలునికి ఎందుకు ప్రేమించాలి? ఒక అరిమతయి, యోసేపు యేసుక్రీస్తు కొరకు చనిపోయిన తర్వాత ఎందుకు ఆయన పట్ల తన ప్రేమను కనపరచాలి? ఒకరినొకడు ఎందుకు ప్రేమించాలి అంటే దేవుని మూలంగా పుట్టి ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నాము కనుక. ఒకరినొకడు ఎందుకు ప్రేమించాలి అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక, మన కొరకు ప్రాణం పెట్టడానికే తన కుమారుణ్ణి పంపించాడు కనుక, ప్రాణం పెట్టినంతగా తన కుమారుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభు నందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి.
కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ పౌలుకు వ్యతిరేకమైనటువంటి వారి జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ప్రేమ లేని వారి జీవితాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఒనేసిఫోరును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒనేసిఫోరు అలా కాదు. ఒనేసిఫోరు ప్రేమ లేని వాడు కాడు. ఒనేసిఫోరు దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు. ఒనేసిఫోరు దేవుని స్వభావమైన ప్రేమను కలిగినటువంటి వాడు. అందుకే ఒనేసిఫోరు వీరిలాగా అసూయ చేత, కలహ బుద్ధి చేత, కక్షతో పౌలును వెతకలేదు, కానీ శ్రద్ధతో వెతికాడు, శుద్ధ మనస్సుతో వెతికాడు, మంచి బుద్ధితో వెతికాడు. ఆ విధంగా పౌలు పట్ల తన ప్రేమను కనపరిచాడు. ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, ప్రియులారా, దేవుని చేత ప్రేమింపబడినటువంటి సహోదర సహోదరీమణులారా, మనము ఒకరినొకడు ప్రేమింపవలెను. దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. 2 కారణాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఉన్నటువంటి మనం రక్షణ సువార్త విని విశ్వసించి బాప్తిస్వం తీసుకొని దేవుని మూలముగా పుట్టినటువంటి మనమందరం కూడా ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామట? ఒకరినొకడు ప్రేమింపవలసిన వారమై ఉన్నాం. ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. మన ప్రేమ మాట చేత కాక, నాలుక చేత కాక, క్రియతో, సత్యముతో, ఒక అరిమతయ్య యోసేపు యొక్క ప్రేమలాగా, ఒక అకులా ప్రిస్కిల్లా ప్రేమలాగా, ఒక ఎపఫ్రోదీతు ప్రేమలాగా, ఒక ఒనేసిఫోరు యొక్క ప్రేమలాగా మన ప్రేమలు కూడా క్రియలతో కూడినవై ఉండాలి అని దేవుడు ఈ సమయంలో మనందరితో కూడా మాట్లాడుచు ఉన్నాడు. మనం ప్రేమించడం లేదు అంటే మనము దేవుని మూలముగా దేవునిని ఎరుగని వారము అని అర్థమని యోహాను గారు తన పత్రికలో రాశారు. ఆయనతో సహవాసము లేని వారము అని మనకు అర్థమవుతుంది. కనుక ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము ఒకరిని ఒకరం క్రియతో, సత్యముతో ప్రేమిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, ప్రేమించకపోయినట్లయితే మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ. ఇంతవరకు నాయన మీ మాటలు చెప్పడానికి మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. మాటలు చెప్పినటువంటి నేను కేవలము చెప్పవాడను మాత్రమే కాకుండా చెప్పిన దానిని ఆచరించుటలో నిరంతరము జాగ్రత్త తీసుకొనుటకు సహాయమును చేయి తండ్రి. అదేవిధంగా వినినటువంటి వారు విడిచిపెట్టకుండా మీ మాట ప్రకారంగా ప్రవర్తిస్తూ 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలిస్తూ నాయన మేము మీ పిల్లలమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిష్యులమని మేము ఒకరిని ఒకరు ప్రేమించడము ద్వారా ప్రజలు తెలుసుకునే విధంగా మేము నాయన నడుచుకొనుటకు సహాయం చేయి తండ్రి. ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముని ద్వారా మీరు నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.